నిన్న రాజాంలో జరిగినటువంటి ఘటన, అక్కడ పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తాలే రాజేష్ యొక్క ఆ క్యాంపెయినింగ్ వెహికల్ ఏదైతే ప్రచార రథం ఉంటుందో దాన్ని అది ఢీకొట్టడం మూలాన ఒక 10 సంవత్సరాల బాలుడు అక్కడ చనిపోవడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి చాలా నిజాల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళ రోజున దాస్తుంది. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఏదో పొలిటిసైజ్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఏదో రాజకీయం చేస్తుందని నిన్న ఇన్సిడెంట్ జరిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడనటువంటి తాలే రాజేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్, దౌర్భాగ్యకరం. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయనే పోటీ చేస్తున్నాడు. ఆయన ఇవాళ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ దీన్ని రాజకీయం చేస్తుందని మాట్లాడుతున్నాడు. అయ్యా, నిన్న మీ ప్రచార రథం ఢీకొని ఆ పిల్లవాడు అక్కడ ఇబ్బంది పడి ఇంజూర్ అయ్యి అక్కడ ఇదవుతూ ఉంటే మీరు కనీసం ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాజేష్ గారు మర్చిపోయారు ఆ విషయాన్ని. కనీసం మీరు ఆగలేదు, వచ్చి కనీసం ఆ కుటుంబాన్ని మీరు అప్పుడు పరామర్శించలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో మీ డ్రైవర్ మీద ఎంట్రీ ఇట్లా చేశావని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ప్రెషరైజ్ చేశారో అప్పుడు అదే వెహికల్లో లోకల్స్ అందరూ కలిసి మీ డ్రైవర్ తోటి ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు ప్రాణాలని కోల్పోయాడు. కనీసం అప్పుడన్నా సరే మీకు అనిపించలేదండి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, అయ్యో నా మూలాన ఒక ప్రాణం పోయిందే అని అనిపించలేదా? ఇంత అసలు అమానవీయంగా ఎలా ఉండగలుగుతున్నారు మీరు? ఇవాళ మీరు బయటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుందా? అసలు శవ రాజకీయాలు, హత్య రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసేది మీరే కదా. నిన్న ఆ పిల్లవాడు ప్రాణాలు కోల్పోతే నిన్నెందుకు మీరు వెళ్ళలేకపోయారు ఆ కుటుంబం దగ్గరికి? ఎందుకు ఆ కుటుంబంతో మాట్లాడలేకపోయారు? ఇది మొదటిసారి కాదు. మీ అందరికీ కనుక గుర్తుంటే మొన్న గుడివాడలో జరిగినటువంటి సిద్ధం సభలో కూడా 120 కిలోమీటర్ల నుంచి కొందరు మహిళల్ని బస్సుల్లో తీసుకొచ్చారు. 120 కిలోమీటర్ల నుంచి ఆ సభ కోసం తీసుకొచ్చినప్పుడు ఒక మహిళ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక వెహికలే ఆమెని ఇచ్చేయడం మూలాన ఆమె కాలు మీద మొత్తం ఆ వెహికల్ పోవడం మూలాన కాలు మొత్తం ఛిద్రమైనటువంటి పరిస్థితి, పాదం మొత్తం ఇంకా ఆసుపత్రిలోనే మగ్గుతూ ఉంది. మీరు పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. అలానే అదే రోజు ఉంగుటూరులో మీ ప్రచార రథాలకు సంబంధించి మీ బస్ యాత్రకు సంబంధించినటువంటి ఒక కాన్వాయ్ వెహికలే ఇంకొక వ్యక్తిని ఢీకొంది. అతనికి అక్కడ చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వేరే వాళ్ళు తీసుకెళ్లారు, మీ వాళ్ళు ఎవరు తీసుకెళ్లేదని. వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్ళారు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటో తెలియదు. కొందరేమో లేదు చనిపోయారంటున్నారు, కొందరేమో అతనికి ఇంకా అలానే ఇంజర్డ్గా ఉన్నారు అంటున్నారు. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కనీసం మీరు దానికి సంబంధించి ఒక్క మాట మాట్లాడరే. అదే మొన్న ఏదో రాళ్ల దాడి జరిగిందట జగన్ గారి మీద, ఓ చిన్న దెబ్బ తగిలిందట జగన్ గారికి, ఓ 2 కుట్లు పడ్డాయట జగన్ గారికి. అయ్యో అమ్మో అని గుండెలు బాధేసుకొని ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి నానా యాగి చేసి హత్యాయత్నం జరిగింది, రాళ్లతో చంపేద్దాం అనుకున్నారు, ఇదన్నారు అదన్నారు అని చెప్పి రోజు మీడియా ముందరికి వచ్చి యాదవ గోల మాట్లాడుతున్నారా మీరు అందరూ? మరి ఒక చిన్న పిల్లవాడు ప్రాణాలు కోల్పోతే ఏం రోజా ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు మాట్లాడట్లా? ఏం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడట్లా? ఆ కుటుంబానికి ఏం భరోసా కల్పిస్తారు ఇవాళ రోజున మీరు? అంటే మీ ప్రాణాలేమో ప్రాణాలు, పక్క వాళ్ళ ప్రాణాలేమో గాల్లో దీపాలా? అవసరం లేదా? ఉంగుటూరులో ఏదైతే మీ కాన్వాయ్ వెహికల్ ఢీకొన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటండి చెప్పరే? గుడివాడ సభలో మీ వెహికల్ ఢీకొనడం వలన గాయాలైనటువంటి మహిళ పరిస్థితి ఏంటి చెప్పరే? రాజాంలో నిన్న చనిపోయినటువంటి బాలుడి పరిస్థితి ఏంటి? ఆ కుటుంబ పరిస్థితి ఏంటి చెప్పరే? మాట్లాడరా వీటన్నిటి గురించి? నోరు రావట్లేదా? జగనన్న గాయమైపోయింది, జగనన్నకి దెబ్బ తగిలిపోయింది, జగనన్న కుట్లు పడిపోయాయి, జగనన్న మీద రాళ్ళు వేస్తారు, జగనన్న మీద హత్యాయత్నం చేశారు. జగనన్న ప్రాణం ఒకటే ప్రాణమా? ప్రజల ప్రాణాలు ఏం గాలికి వదిలేస్తారా? ఇదే మీ అందరికీ గుర్తుంటే 1.5 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో ఒక మీకు సంబంధించిందే ఏదో పెన్షన్ సంబంధించి ఏదో సభకి ఇలానే ఒక మహిళ అప్పుడు కూడా గాయపడింది. కనీసం ఇప్పటి వరకు ₹1 సాయం చేసింది లేదు మీరు. మీకు ఇవాళ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు జరుగుతుంటే కనీసం ఏ రోజున నోరు మెదపరు. మీ ప్రచార రథాల వల్ల, మీ ప్రచార రథం మూలాన ఒక పసి బాలుడు ప్రాణాలు కోల్పోతే మాట్లాడరు. వీటన్నిటికీ మాట్లాడడానికి మీకు మాత్రం నోళ్ళు రావు, నోళ్ళు పెగలవు. బయటకు వచ్చి మాత్రం తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుందంటారా? తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం కాదు, శవాలతో రాజకీయం చేసేది మీ పార్టీ. ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఏ శవం దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుందా, ఎలా రాజకీయం చేద్దామా అని చెప్పి ఆలోచన చేసేటువంటి దుర్మార్గులు మీరు. హత్య రాజకీయాలు చేసేది మీరు. మీ డిఎన్ఏలోనే ఉంది కదా శవ రాజకీయాలు.
ఇంకా కొత్తగా మీరు వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారా? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఆ 10 సంవత్సరాల బాలుడి కుటుంబానికి మీరు ఇవాళ ఏం సమాధానం చెప్తారు? అది మాట్లాడండి ఫస్ట్. అర్ధాంతరంగా 10 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండిపోయినటువంటి ఆ బాలుడికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఆ కడుపు కోతను అనుభవిస్తున్నటువంటి ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవాళ బయటికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? మీరు నిజంగా మనుషులైతే, నిజంగా మీకు మానవత్వం అనేటువంటిది ఉంటే వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోండి. నేను మొన్న చెప్పినట్టుగా ఏదైతే గుడివాడలో జరిగినా, ఉంగుటూరులో జరిగినా, నిన్న రాజాంలో జరిగినా మీరు కనీసం స్పందించడం నేర్చుకోండి. మనిషి అని అంటే స్పందన ఉండాలి, మానవత్వం అనేటువంటిది ఉండాలి. అది కూడా లేకుండా కేవలం అధికార దాహంతో ఇలా ఇంత రకంగా విర్రవిగిపోవాల్సినటువంటి అవసరం మీకు లేదు. కనీసం మళ్ళీ చెప్తున్నాం, మనుషులుగా బిహేవ్ చేయడం నేర్చుకోండి. పార్టీగా కూడా మీరు రాజకీయాలు అనేటువంటిది అనుక్షణం అధికారం కోసమో పదవుల కోసమో వెంపర్లాడడం కాదు. ప్రజల కోసం ఎలా ఉండాలి, ప్రజల్ని ఎలా ఆదుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఒక పార్టీగా వైఎస్ఆర్సీపీ మీరు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది.